హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బ్లౌజ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా లైనింగ్ని అయితే కట్ చేసుకుందాము. నెక్ డౌను 9 ఇంచెస్ అండి. అలాగే డిజైన్ కోసం 3 ఇంచెస్ ఇలా డౌన్ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చి 2.2 ఇంచెస్ అండి. పై వైపున కింద వైపున 2.5 ఇంచెస్కి అయితే నెక్ డౌన్ మార్కింగ్ చేసుకొని దీని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు మన మెయిన్ నెక్ అండి. అక్కడ ప్యాచ్ అనేది వస్తుంది. ఈ షేప్లో నేను పార్ట్ నెక్ అనేది డ్రా చేసుకొని ఇలా లీఫ్ లాగా డిజైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి నెక్ని. ఇప్పుడు ఆ షేప్ని కరెక్ట్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పీస్ని జాగ్రత్తగా పెట్టుకోవాలండి. దీన్ని బట్టి మనం బ్లౌజ్ డిజైన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ను కూడా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ పైన పెట్టి మెయిన్ పీస్ నెక్ అనేది కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకునేటప్పుడు నెక్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ రాంగ్ సైడు లైనింగ్ని పెట్టి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని చుట్టూ ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇలా చుట్టూ కూడా మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. ఎలాంటి ముడతలు లేకుండా లైనింగ్ని జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇలా చుట్టూ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పైపింగ్ అనేది వేసుకోవాలండి. పైపింగ్ వేసుకోవడానికి ఇలా క్రాస్ పీస్ని తీసుకొని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ కుట్టుకున్న నెక్ పైన ఈ పైపింగ్ క్లాత్ పెట్టి ఒక 1/2 ఇంచు వెడల్పుతో నెక్ చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలండి. ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి. ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటే నెక్ షేప్ పర్ఫెక్ట్గా తిరుగుతుందండి. ఇప్పుడు మనం కుట్టిన కుట్టు పైన పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి క్లాత్ని ఇలా టైట్గా లాగి ఫోల్డ్ చేసి థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకుంటూ రావాలి. క్లాత్ని లూజ్ వదలకుండా కుట్టుకుంటూ వచ్చినట్లయితే థ్రెడ్ పైపింగ్ చాలా సన్నగా నీట్గా వస్తుందండి. నేను పైపింగ్ కోసం యూస్ చేసే థ్రెడ్ అయితే 12వ నెంబర్ అండి. ఇలా నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత ఆ పైపింగ్ పైన డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి పైపింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. ఇప్పుడు డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి ఆల్రెడీ ముందుగా కట్ చేసుకున్న ఈ లీఫ్ టైప్ ఉండే వాటిని క్యాన్వాస్ పైన పెట్టి కింది వైపు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టి పై వైపున కరెక్ట్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పీసుల్ని లైనింగ్ పైన షైనింగ్ ఉండే వైపు కింద వైపుకు పెట్టి ఇలా ఐరన్ చేసుకోవాలండి. ఇలా నీట్గా స్టిక్ అయ్యేలాగా ఐరన్ అయితే చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత 2 పీసులను కూడా ఇలా డివైడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసుల్ని మనము ప్యాచ్ వేసుకోవడానికి ఏ క్లాత్ అయితే తీసుకుంటామో ఆ క్లాత్ పైన పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఆ క్లాత్ పైన పెట్టి ఇలా చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకొని దానికి ఆ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా కుట్టుకునేటప్పుడు 2 పీసులు కూడా ఇలా ఆపోజిట్గా పెట్టి కుట్టుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకుందాము. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున పైపింగ్ వేసుకోవడానికి ఇలా బ్లౌజ్ కలర్ క్లాత్ క్రాస్గా తీసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న ప్యాచ్ పైన ఈ క్రాస్ పీస్ని పెట్టి ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకునేటప్పుడు 2 కూడా ఆపోజిట్గా పెట్టి కుట్టుకోవాలండి ప్యాచ్లు 2. ఇప్పుడు చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి ఆ ప్యాచ్లకి. అప్పుడే మనకి షేప్ బాగా తిరుగుతుందండి. ఇప్పుడు టైట్గా ఫోల్డ్ చేసి పైపింగ్ అనేది కుట్టుకోవాలి. రెండు పీసులకు కూడా ఇలాగా టైట్గా ఫోల్డ్ చేసి పైపింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ ఏదైనా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ప్యాచ్ స్టిచ్ చేసుకోవడానికి 3 ఇంచెస్ పొడవు 3 ఇంచెస్ వెడల్పు ఉండే క్లాత్లు అయితే ఇలా తీసుకొని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నానండి. ఇలా 2 కలర్స్ వచ్చేలాగా ఆపోజిట్గా పెట్టి కుట్టుకుంటున్నాను. ఈ క్లాత్లన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టి కుట్టుకోవడానికి ఇలా లైనింగ్ని డబుల్ ఫోల్డింగ్ చేసి పెట్టుకొని వాటిని ఇలా మిడిల్లోకి సెట్ చేసుకుంటున్నానండి 1 బై 1. ఇలా సెట్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న 2 ప్యాచ్లను కూడా ఇలా పెట్టి పిన్స్ అనేది పెట్టుకోవాలండి కదలకుండా. కరెక్ట్గా మిడిల్లోకి ఆ ప్యాచ్ వచ్చేలాగా పెట్టి పిన్స్ అనేటివి పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకొని 2 సైడ్స్ కూడా ఇలా రఫ్ చేసి కుట్టుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసి పిన్స్ అనేటివి తీసేస్తే మన ప్యాచ్ రెడీ అయిపోతుంది. వెనక వైపు కూడా ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న మన బ్లౌజ్ పీస్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి మిడిల్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే మన ప్యాచ్కి కూడా మిడిల్ అనేది మార్కింగ్ చేసుకొని 2 మిడిల్స్ ఇలా కరెక్ట్గా పెట్టుకొని మనం ప్యాచ్ ఎక్కడి వరకు జాయింట్ చేసుకుంటామో అక్కడి వరకు ఇలా చాక్ పీస్తో డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దాంట్లో లీఫ్ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి. కొమ్మలాగా ఇలా డ్రా చేసుకొని ఇలా చిన్న బ్రాంచెస్ లాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన స్టిచ్ అనేది కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకునేటప్పుడు ఒకే దానిపైన 4 టైమ్స్ వచ్చేలాగన్నా కుట్టుకోవచ్చు. లేకపోతే మనం రఫ్ చేసినట్టు ఆ కుట్టుపైనే మందంగా కుట్టుబడేలాగా కుట్టుకోవచ్చండి. నేనైతే ఇలా రఫ్ చేసి కుట్టుకుంటున్నాను. మళ్ళీ కుట్టే పని లేకుండా ఇలా రఫ్ చేసుకున్నామంటే మనకి ఎంత లావుగా కావాలో కుట్టు అంత లావుగా అయితే కుట్టుకోవచ్చండి. ఎంత లావుగా ఉంటే కనబడుతుందో అంత లావుగా అయితే కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకునేటప్పుడు ఒకదానిపైన ఒక కుట్టు వచ్చేలాగా కుట్టుకోవాలండి. దూరంగా రాకుండా మనం ముందు కుట్టుకున్న కుట్టు పైనే కుట్టు వచ్చేలాగా కుట్టుకోవాలి. చూడండి 1 సైడ్ అయితే కుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ అదేలాగా కుట్టుకుందాము.
ఇలా రెండు పక్కలా కూడా ఇలా లీవ్స్ అనేటివి కుట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఇలా మిడిల్లోకి సెట్ చేసి పిన్స్ అనేటివి పెట్టుకోవాలండి. ఇలా రెండు వైపులా పిన్స్ అనేటివి పెట్టుకొని మనము ఈ ప్యాచ్ని బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు పిన్స్ అడ్డం వస్తే ఇలా తీసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఇలా నీట్గా టైట్గా రఫ్ చేసి ప్యాచ్ని అయితే బ్లౌజ్కి జాయిన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు చుట్టూ మొగ్గల్లాగా డిజైన్ చేసుకోవడానికి 2 ఇంచెస్ పొడవు 2 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ని తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా మొగ్గల్లాగా అయితే ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నానండి. ఇక్కడ నేను సెల్ఫ్ కలర్ అయితే తీసుకున్నాను. ఇదే విధంగా అన్ని పీసులను కూడా మొగ్గల్లాగా మడిచి కుట్టుకోవాలండి. ఇలా అన్నీ కూడా మొగ్గల్లాగా కుట్టుకున్న తర్వాత ఆల్రెడీ ప్యాచ్ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్కి ఈ మొగ్గలు అనేటివి కుట్టుకుంటూ రావాలి. పైపింగ్కి అలాగే ఈ మొగ్గలకి ఒక 1/2 ఇంచ్ వెడల్పు గ్యాప్ అనేది ఉంచి నెక్ చుట్టూ కూడా ఈ మొగ్గల్ని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. మొగ్గల్ని చాలా దగ్గరగా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కూడా మొగ్గలు అనేటివి స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ మొగ్గల పైన ఇలా లేస్ అనేది పెట్టి స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లేస్ పైన డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి లేస్ పైన. ఈ బ్లౌజ్కి హ్యాంగింగ్ స్టిచ్ చేసుకోవడానికి 2.5 ఇంచెస్ పొడవు 2.5 ఇంచెస్ వెడల్పు ఉన్న ఇలా 8 పీసెస్ అయితే తీసుకున్నానండి క్లాతుల్ని. ఇలా తీసుకున్న ఈ క్లాతుల్ని రెడీమేడ్ థ్రెడ్కి ఇలా డోరీస్ లాగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క థ్రెడ్కి 4 వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటున్నానండి. ఇలా 2 థ్రెడ్స్ కూడా కుట్టుకున్న తర్వాత ఎడ్జెస్ ఇలా ముడేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ కిందకి ఇలా డోరీస్ అనేటివి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ ఉన్న ఈ మొగ్గలకి పూసలు అనేటివి కుట్టుకోవాలండి.
వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మొగ్గలన్నిటికి కూడా సేమ్ ఇదేలాగా పూసలు అనేటివి కుట్టుకోవాలండి. ఇలా నీట్గా మొగ్గలన్నిటికీ పూసలు కుట్టుకున్నాను. అలాగే లీఫ్ డిజైన్కి కూడా పూసలు అనేటివి కుట్టుకున్నాను. ఇంకొక దానికి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనం బ్రాంచెస్ లాగా కుట్టుకున్న దగ్గర చివరన ఇలా పూస అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుందండి చూడడానికి. ఇలా అన్ని రేఖలకు కూడా పూసలు అనేటివి స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న ఈ ప్యాచ్కి కూడా పూసలు అనేటివి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా మొగ్గలకి ప్యాచ్లకి అలాగే అన్నిటికీ పూసలు అనేటివి స్టిచ్ చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ డిజైను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డిజైన్ ఎలాగుందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.